ఇంకో మాట వినిపిస్తాను మీకు. నేను ఫాలో కమ్మానా, నేను రోడ్డు మీద అడక తిని తీసుకొచ్చి మీరు ఫేమస్ చేశారు అంటున్నాడు. అది చూపిస్తాం. ఫేమస్ చేస్తే నువ్వేం మాట్లాడుతున్నారో, మరి ఫేమస్ చేస్తే ఫేమస్ గా, కానీ మనం తిట్టడం ఎందుకు? ఇదిగో ఈ మాట వినండి. నేను రోడ్డు మీద అడుక్కుంటే నన్ను తీసుకొచ్చి స్టార్ట్ చేశారు. వాడెవరు తీసుకొచ్చి వైజాగ్ లో బాత్రూమ్ కడుక్కునేటోడు వాడు ముష్నా కొడుకు. ఇప్పుడు వాడు ఫేమస్ అయ్యాడు. మన హిందూ దేవతలందరూ తిడుతున్నాడు. సీతాదేవిని కావచ్చు, ద్రౌపదిని కావచ్చు, అన్నిటికంటే వాడు చేసిన పెద్ద తప్ప ఇండియన్ అయ్యుండి కూడాను ఇండియా అసలు రేపిస్ట్ కంట్రీ అంటున్నాడు, ఇండియా దరిద్ర కంట్రీ అంటున్నాడు. వాడు నిజంగా దేశద్రోహి. థాయిలాండ్ ని చూసి ఇండియా నేర్చుకోవాలంట. థాయిలాండ్ వాడు యూజ్ చేసేది కూడా టూరిజం ఎక్కువ థాయిలాండ్ లో. థాయిలాండ్ సిటీలో కంట్రీలో బ్యాంకాక్ కావచ్చు, పట్టాయ కావచ్చు, ఇవన్నీ కూడాను ప్రమోట్ చేసే కంట్రీ. కేవలం వెళ్తారు. అదే భారతదేశం కోసం వాడికి ఏం తెలుసు? వరల్డ్ లో 200 దేశాలు లార్జెస్ట్ ఎకనామీ. అంటాడండి అక్కడ ఏముంది, ఇక్కడ గుడ్డలు వేసుకుని చూపించి అయిపోతారు. మన తెలంగాణలో ఒక బతుకమ్మ పండుగ అంటే, ఒక సంక్రాంతి అంటే, ఒక దీపావళి అంటే వానికి ఏం తెలుసు? పండుగ మనలాగా ఎవరైనా చేస్తారా? దసరా పండుగ అంటే తెలంగాణ, ఆంధ్ర మొత్తం చేసుకుంటారు. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, కోలపందాలు ఏది అది ఊరండి, పచ్చని పళ్ళలు ఉళ్ళకాయ పొద్దుగాలు వేడి నీళ్ళు పెట్టుకుని తానం చేసి ముగ్గులేసి అదొక పండుగ అంటారు మనది. అక్కడ ఇక్కడ థాయిలాండ్ గుడ్డలు వేసుకుని చూపిస్తే ఎవరైనా వెళ్తారు. వాడు ఎందుకు అక్కడ వెళ్ళాడేమో, అది చేయనికే.